క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక చక్కటి అవకాశం మన జీవితాల్లో ఇచ్చినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. ఎవ్రీ ఆపర్చునిటీ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ బ్లెస్సింగ్ టు అస్. మన జీవితంలో దేవుని యొక్క వాక్యము వినడానికి దేవుడిచ్చేటువంటి ప్రతి అవకాశం కూడా అది చాలా ఆశీర్వాదకరం. కనుక మీరు వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు యూ మస్ట్ ఫీల్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ టు యూ. అది మీకు ఆశీర్వాదం అని మీరు అనుకోవాలి. తప్పకుండా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మరొక వాక్యము ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. వాంట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్, ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా అనే దాని మీద మేము వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ వాక్యం చెబుతూ వస్తున్నాను మీకు. మరొక వాక్యంతో ఈ రోజున అదే టాపిక్ మీద మీకు మరొక వాక్యం మరొక పద్ధతిలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. ఈ వచనము కొంచెం పెద్దదిగా ఉంటుంది, కానీ అందులో నాకు సంబంధించిన మాటని నేను తీసుకుంటున్నాను. అందులో మధ్యలో ఒక మాట ఉంటుంది, చివరిలో ఒక మాట ఉంటుంది. దేవుని వాక్యము మీ యందు ఉన్నది, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది గనుక మీరు దుష్టుని జయించుదురు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యము మీలో ఉన్నందున మీరు దుష్టుని జయిస్తున్నారు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితంలో ఒక జయకరమైన జీవితం, ఒక విజయవంతమైన జీవితం జీవించాలంటే వాట్ ఈస్ ద గాడ్స్ స్ట్రాటజీ, దేవుని యొక్క పద్ధతులు ఏంటి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్క పద్ధతిని మనము చదువుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క పద్ధతిని మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరొక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పద్ధతి ఏంటి అంటే, మన జీవితంలో ప్రతి దాన్ని కూడా మనం జయించాలంటే దుష్టుడు ఉంటాడు మన జీవితంలో. ఎవ్రీవేర్ ఆ సాటన్ ఉంటాడు, ఒక సాతానుడు ఉంటాడు, దుష్టుడు, అపవాది. అతన్ని మనం జయించాలంటే వాక్యము మనలో ఉండాలి. అంటే ఈ రోజున మనం మీకు చెప్పాలంటే, మనం ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యముతో మనము ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఒక విజయవంతమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. దేవుని వాక్యం ఉండాలి. ఈ యొక్క వచనం అదే చెబుతుంది. మీలో దేవుని వాక్యం నిలుచుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ లోకంలో సాతానుడు, అపవాది ఉన్నాడు. వాడిని మనం జయించాలంటే వీ షుడ్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనం వినాలి. విన్నదాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయంలో పెట్టుకుని మనము అలా ధ్యానించి ఉండాలి, దాన్ని మర్చిపోకూడదు. One more driving force to have successful life, that is word of God. మనలను ఒక విజయవంతమైన మార్గంలో నడిపించడానికి మరొక నడిపించే శక్తి ఏది అంటే వాక్యం. కనుక మీకెప్పుడు సమయం దొరికితే అప్పుడు వాక్యం చదువుతుండండి. ఎక్కువగా క్రొత్త నిబంధన చదవండి, వాక్యము చదువుతుండండి. వాక్యము చదువుట ద్వారా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. వాక్యం ద్వారా మనం బలపరచబడతాం. కనుక ప్రియమైన సహోదరులు, ప్రతి ఆదివారము మీరు మందిరాలకు వెళ్ళి వాక్యం వినడానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని సేవకులు వాక్యము చెబుతున్నప్పుడు, వాక్యము జాగ్రత్తగా ఉన్నప్పుడు, వాక్యము ద్వారా మనం బలపరచబడతాం. మనం లోకాన్ని జయించేటువంటి శక్తి వాక్యం విన్నప్పుడు మనకు వస్తుంది, దేవుడిస్తాడు. అలాంటి జ్ఞానము దేవుడిస్తాడు. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి బలం వస్తుంది, ఆత్మీయ శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, విశ్వాసం వస్తుంది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. మనం ఎలా జీవించాలో జీవించకూడదో మనకి అర్థమవుతుంది. కనుక ప్రియమైన సహోదరులరా, మనము వీ నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా ఎల్లకాలము
దేవుని వాక్యము ఉండాలి. యూ కెనాట్ డిపెండ్ అపాన్ దిస్ దట్ దాని మీద దీని మీద మీరు ఆధారపడవలసిన పని లేదు. జస్ట్ డిపెండ్ అపాన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడండి. దేవుడు సమస్తము ఆ వాక్యములను పెట్టాడు. ఆ వాక్యం ద్వారానే మనకి ఏదైనా జరుగుతుంది. కనుక యూ షుడ్ హ్యావ్ ద టైమ్ ఆల్ ద టైమ్ టు లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం వినడానికి మీరు ఎప్పుడు కూడా సమయమును కేటాయించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అక్కడ పేతురు ఒక గొప్ప వాక్యము చెప్పాడు. ఆయన ప్రసంగం చేశారు. ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగాన్ని వినేటువంటి వాళ్ళు అక్కడ వారికి జ్ఞానం వచ్చింది. ఏమండి, వారికి సత్యమేదో తెలిసింది. సత్యమేదో తెలిసినప్పుడు వారు అందరూ లేచి ఇప్పుడు మేమేమి చేయాలని పేతురుని అడిగారు. అప్పుడు పేతురు చెప్పాడు వారితోటి, మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి అని అక్కడ యెరూషలేములో చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము వినుట ద్వారా వారు ఒకేసారి 3,000 మంది మార్చబడ్డారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. ఆ లోకాన్ని వాళ్ళు జయించగలిగారు. బాప్తిస్మాలు తీసుకున్నారంటే లోకంలో ఉన్న అనేక చెడు అలవాట్లను, చెడు పద్ధతులను వాళ్ళు విడిచిపెట్టేసి లోకాన్ని జయించారు. వాళ్ళు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించడం కోసం పేతురు ప్రసంగం విని అక్కడ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ 3,000 మంది బాప్తిసం ఒకేసారి తీసుకున్నారు. అక్కడ దేవుని యొక్క క్రీస్తు సంఘము స్థాపించబడింది. ప్రియులారా, విశ్వాసము, దేవుని యొక్క వాక్యము మనల్ని కదిలిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. మనలో ఉన్న భయమును తొలగిస్తుంది. మనలో ఉన్న అవిశ్వాసమును తొలగిస్తుంది. మనలో ఉన్న మూఢ నమ్మకాలను తొలగిస్తుంది. మనలో ఉన్నటువంటి సంకుచిత స్వభావం తొలగిస్తుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ విచ్ చేంజెస్ అవర్ లైఫ్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైనది. మన జీవితాన్ని టోటల్గా మారుస్తుంది. మన విజయవంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినండి. దేవుని యొక్క వాక్యము చదవండి. నాలాంటి సేవకులు చెబుతున్నప్పుడు మీరు వినండి, సత్యాన్ని గ్రహించండి, జ్ఞానం పొందుకోండి. డెఫినెట్లీ యూ విల్ విన్ ద వరల్డ్ అండ్ యూ విల్ హ్యావ్ ద సక్సెస్ఫుల్ లైఫ్. ఈ లోకాన్ని జయిస్తారు. లోకంలో విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము సమస్త ఆశీర్వాదాలకు కారణము, సమస్త మనల్ని నడిపించడానికి కారణం. ఈ రోజు నుంచి అయినా సరే మీరు ఒకవేళ ఇంకా ఇట్లాగ మీరు చేయకపోతే ఈ వాళ్ళ నుంచి అయినా సరే మీరు దేవుని యొక్క వాక్యము చదవటము, ధ్యానించటము, నేర్చుకోవటము, వినటము నేర్చుకోండి. తప్పకుండా ఆ వాక్యమును మన హృదయంలో పెట్టుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనము విజయవంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తలలు వంచి కళ్ళు మూసుకుని మీరందరూ కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో ఈ నూతన దినము మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి. మేలు చేయని ప్రభువా, కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి. ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమరించమని ప్రభువా, మీ యొక్క దివ్యమైన శక్తి చేత, మీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. రుణ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయన, ఇంకా ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నారో వారు ప్రభువా, అలాంటి వారిని ప్రభువా మీరు విడిపించమని, ధైర్యపరచమని, ఓదార్చమని, నిరీక్షణ కలుగు చేయమని, విశ్వాసము కలుగు చేయమని, భయమును తొలగించమని, అధైర్యము తీసివేయమని ప్రభువా మీ కృపలో భద్రపరచమని, ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువా మీ వాక్యము ఎంతో అవసరము. వాక్యము కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.